వీళ్ళు డాక్టర్లు అయ్యిండు, ఇంజనీర్లు అయ్యిండు, అక్కడికి వెళ్ళిండు, ఇక్కడికి వెళ్ళిండు. పురాణ స్త్రీలు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళందరికంటే ముందున్న స్త్రీలు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని మిస్సపెట్టేసినాం. అందుకని కైకేయి మాత ఈయన మనకి రాముని అడ్డగించకపోతే, ఆయన దేవుడు కాకపోతుండే మరి రావణాసుడి అనుకోకపోతుంది. కానీ ఈరోజు ఎవరిని తిడుతున్నామంటే కైకేయిని తిడుతున్నాం. మన అజ్ఞానం, మనకి తెలియలేదు కాబట్టి. కైకేయి మాత నాలుక మీద సరస్వతీదేవి వచ్చి కూర్చొని ఆ మాటలు మాట్లాడిపించిందే సరస్వతీదేవి. కైకేయి మాత నాలుక పైన అలా మాట్లాడించిందే. ఎందుకంటే రాముడు రాజవడానికి రాలేడు. ఇవన్నీ మీకు చెప్పినాయి. 5 సంవత్సరాల నుంచి వెంబడబడుతున్నాం. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేసినాం. అంటే కైకేయి మాత నాలుక పైన సరస్వతీదేవి కూర్చొని ఆమెని మాట్లాడిపించింది సరస్వతీదేవి. అలా మాట్లాడకపోతే రాముడు రాజే కూర్చుంటుండే. మరి రాక్షసుని ఎవరు చెప్పాలి? రాక్షసునికి అనంత శక్తి రావణాసురునికి. అందుకని మరి రాజే కూర్చుంటే రాజుకు అంత శక్తి ఉండదు. రాజు అయితే మామూలు శక్తి ఉంటుంది. ఈ రాముడు అడవికి ఎందుకు వెళ్ళిండు? 14 సంవత్సరాల శక్తి లేదు రాముడి దగ్గర. మామూలుగా మానవులాగా జన్మ తీసుకున్నాడు. మరి అలాంటి మానవులాగా జన్మ తీసుకున్న వాళ్ళు తపస్సు చేస్తే తప్ప ఒక యోగి కాలేడు. అందుకని 14 సంవత్సరాలు తపస్సుకి వెళ్ళిండు. వాళ్ళు అడవికి వెళ్ళడం అంటే ఏంటిది? మనం ప్రతిసారి కైకేయిని తిడుతూ అడవికి వేయండు అంటున్నాం. అడవికి పోయి ఏం చేసిండు అంటే 14 సంవత్సరాలు ధ్యానం చేసిండు. సంసారం చేయకుండా సన్యాసిగా ఉంటూ భార్యాభర్తల కలయిక లేకుండా, అది కూడా ఆమె శాపన పెట్టింది. ఇది నువ్వు ఉండద్దు, భార్యాభర్తలు మీరిద్దరూ కలవద్దు, సన్యాసిగానే ఉండాలని కూడా కైకేయి కోరుకుంది. కైకేయి ప్రపంచ లోక కళ్యాణం కోసం పరితపించింది. కానీ ఆమె నాకు ఈ లోకం వల్ల, భూలోకం వల్ల నాకు ఒక చెడ్డ పేరు వస్తుంది అని ఎప్పుడు ఆలోచించలేదు. లోక కళ్యాణం ముఖ్యమో అనుకుంది. అందుకని మనకు అక్కడ జరిగిన స్టోరీలన్నీ వేరుగా ఉంటాయి. అసలు సత్యం తెలియదు మనకి. అందుకని కైకేయి మాత ఉండడం వల్లనే శ్రీరాముడు దేవుడైంది, ఆమె వదనం కావడం వల్ల. అందుకని ఇదంతా మనకి జ్ఞానులు, యోగులు వివరించి రామాయణంలో ఉంటుంది. అందుకని మనకి 14 సంవత్సరాలు తపస్సు. అరణ్యంలో ఎందుకు తపస్సు? అయోధ్యలో ఉంటే తపస్సు కాదు. అందుకని అరణ్యంలోకి వెళ్తే అపార శక్తి ఉంటుంది కాబట్టి. మరి వీళ్ళందరూ అక్కడే కదా చేసింది. దామాజీ అంటే ఏంటి ఒకప్పుడు? ఇప్పుడు మనం వెళ్ళగలుగుతున్నాం. దామాజీ అంటే ఒకప్పుడు ఈయన ఒక్కడే పోయేవాడు. అంటే అది ఒక అడవి. అలాంటి ప్లేస్లో అపార శక్తి ఉంటుంది. మనం కళ్ళు మూసుకుంటే కానీ ఆ శక్తిని తీసుకోగలుగుతాం. అందుకని అలా 14 సంవత్సరాలు భార్యతో, మరి వీళ్ళిద్దరు తపస్సులు కూర్చుంటే రాక్షసులు చంపుతారు కదా. అందుకని లక్ష్మణుడు వీళ్ళిద్దరు ధ్యానంలో కూర్చొని యోగీశ్వరుడు కావాలి. రాముడు ధర్మం, రాముడు అంటే ధర్మం. లక్ష్మణుడు ధర్మాన్ని కాపాడడానికి వచ్చిండు. మరి ఆయనకి నిద్ర ఎక్కువ అని మరి లక్ష్మణుడు కళ్ళని ఒడుచుకొని నిద్రను పోగొట్టుకుంటే ఆ నిద్ర కూడా ఆగలేదు. తర్వాత నిద్ర దేవత వచ్చి మరి ధర్మం విరుద్ధంగా పాటించద్దు అంటే తన నిద్రని భార్యకించి, భార్య 14 సంవత్సరాలు లోకం కోసం చేసి వీళ్ళ గురించి చెప్పుకోవాలి. వాళ్ళకి ఎంత శక్తి ఉందో మనకు అంతే శక్తి ఉందని చెప్పి 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 ఎందరో ఋషులు వస్తున్నారు పోతున్నారు, కానీ మన బుర్రకి దిమాగ్కి ఎక్కట్లేదు. మనకి ఏం కాదు అనుకుంటున్నాం. మనకు ఒక సమస్య వచ్చింది ఎందుకు? నేను ఎదగడానికి అని ఎప్పుడు మీరు తెలుసుకుంటారో అప్పుడు మీరు ఎదుగుతారు. మా ఇంటికి ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం వల్ల నేను ఎదుగుతాను అన్నది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మనం ఎదుగుతాం. కదా మనకు ఒక కష్టం వచ్చినట్టు ఒకరు మీరు ఎత్తేసుడు నీ వల్లనే వచ్చింది. ఇది ఎప్పటికీ మనం ఒకరి మీద నింద వేయడం మనం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మనం ఎదుగుతాం. అందుకే మనం కైకేయి మీద నిందలు వేసి 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 మనం నాశనం అవుతున్నాం తప్ప కైకేయి గురించి మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని. చెడ్డది కాదు, లోకం కోసం చెడ్డ పేరు తెచ్చుకున్నది.
లోకం సుఖం కోసం, లోకం బాగు కోసం, భగవంతుణ్ణి మార్చడం కోసం. రాముడు సీట్ మీద కూర్చుంటే రాజు అవుతాడు, కానీ అడవికి వెళ్తే దేవుడు అవుతాడు. అందుకని సీత కూడా మరి ఒక లక్ష్మీదేవి కాబట్టి ఆమెకి పార్వతీ సరస్వతులు ఇద్దరు హెల్ప్ చేశారు. చేయకపోతే ఆమెతో కాకపోతుంది కాబట్టి అందరూ కలిసి వాళ్ళు సామూహికంగా చేస్తారు. ముగ్గురు ఒకటే కాబట్టి, లక్ష్మి కానీ, సరస్వతి కానీ, పార్వతి కానీ ముగ్గురు ఒకటే. అందుకని మనకి ఇంకా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, ఈ మామూలుగా టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళ గురించి కాదు మాట్లాడుకోవాల్సింది. అసలు మనం ఒక స్త్రీ చదువుకోవద్దు అని మనని మూలం వాడేసింది. అలాంటి టైంలో సావిత్రిబాయి పూలే గ్రేట్ ఒక స్త్రీ ముందుకొచ్చిందంటే మరి ఆమె అడికెళ్ళాల్సింది, మనం అడికెళ్ళాల్సింది. మనతో ఎందుకు అవుతుంది అంటే మనం అనుకోవట్లేదు. ఆమె అనుకున్నది ఎంత కష్టం వచ్చినా, ప్రపంచం మొత్తం నాకు ఆపోజిట్గా తిరిగినా నేను ప్రతి ఆడపిల్లకి చదువు నేర్పిస్తా అని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె ముందుకు వచ్చింది. కానీ అది బాహ్య చదువు, అంటే బడిలో చదువుకునే చదువు. ఆ చదువు అప్పుడు ఆమె నేర్పినప్పుడు గొప్పగా ఉండేది. సావిత్రిబాయి పూలే ఎప్పుడైతే నేర్పిందో ఆమె కూడా ఏం చేయడం లాగానే నా భర్త నాకు సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు తన భర్త కూడా తనకు సపోర్ట్ చేసి తనను చదివించి తనను ఒక టీచర్గా చేసి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, తల్లిగారు ఒప్పుకోలేదు, భర్త ఒప్పుకొనేసి. అంటే మన సంకల్పం లోపల దృఢంగా ఉండాలి. ఎన్ని వచ్చినా అడ్డం వచ్చినా నేను చేస్తా అన్నది మన దగ్గర ఉంటే అంటే ఎవరో ఒక రూపంలో మనకి సహాయం అందుతుంది. జ్ఞానంలో ఏమవుతుందంటే ఇవన్నీ మనకి శక్తిని అందిస్తుంది. జ్ఞానం అంటే ఒక శక్తి. ఈరోజు మనకు అది అవసరం లేదు. పనికి మన ఫంక్షన్లకి, పనికి మన షాపింగ్లకి వీటికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం తప్ప మన ఎదుగుదల కోసం మాకేవో ఫంక్షన్లు, మాకేవో షాపింగ్ ఉంటాయి, కానీ మనసు అటు పరిగెత్తదు. ఈరోజు ఎవరు కొత్త వాళ్ళు వస్తారో, ఈరోజు ఎవరికి కొత్తగా నా ద్వారా అందుతుందో, నా జన్మ ఇంకా ఇంకా కర్మలు కోరుకుని ఇంకా ఎదుగుతుంది, ఇటు వస్తుంది నా మనసు. ఇలా మనం ఎప్పుడైతే ఇటు వస్తామో భగవంతునికి దగ్గర అవుతాము. అటువైతే ఈరోజు ఏ జ్ఞానం ఇక్కడ చెప్పినామో అది పోగొట్టుకుంటుంది. అందుకని మనకి తిండి బట్ట అదే ముఖ్యం కాదు, ఇలాంటి నేర్చుకోవడానికి శరీరం అవసరం కాబట్టి మనకు తిండి బట్ట అవసరం. కానీ దాన్ని తినడానికే మనం భూమి మీదకి రాలేదు. భూమి మీదకి తినడానికి, పడుకోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, షాపింగ్ చేయడానికి వీటి కోసం రాలేదు మనం. వాటిని ఏంటంటే ఈ జ్ఞానం అనేది మోక్షం కోసం వచ్చినాం మన పిల్లలు. మరి మోక్షం కోసం రానప్పుడు దాన్ని ఎందుకు అడుగుతున్నాం? అందరం అడుగుతున్నామా లేదమ్మా మోక్షం కావాలని? మోక్షం అంటే ఏంటిదమ్మా? అన్ని దుఃఖాల నుంచి విడుదలయ్యి ఆనందానికి దగ్గర పడు. ఆనందం అంటే వాళ్ళు అన్ని దుఃఖాలకి దూరమయ్యి, అంటే వాటిని మనమే పోగొట్టుకోవాలి. ఆయన వచ్చి మన పోగొట్టాడు, అన్ని కూసాడు, నేను నీకు ఇది పోగొడతా అని చెప్పాడు. మనమే పోగొట్టుకునే శక్తిని ఈ ధ్యానం ద్వారా సంపాదించాలి.